హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అయితే దరఖాస్తులు అయితే అందరి దగ్గర నుంచి కూడా తీసుకుంటుందండి. అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ కూడా తీసుకొచ్చిందండి. ఒక స్ప్లిట్ ఆప్షన్ ద్వారా చిన్నపిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కొంతమందిని అయితే తొలగించవచ్చు అండి. అయితే ఈ యొక్క ప్రక్రియలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే ఫిక్స్ చేసిందండి. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి, అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ వాడుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మార్గదర్శకాలు అన్నీ కూడా తప్పకుండా అందరూ కూడా పాటించాలండి. అప్పుడే మీరైతే ఈ యొక్క రేషన్ కార్డులను పొందగలుగుతారండి. లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డులు అయితే చాలామందికి అయితే ఇవ్వడం అయితే ఆపేస్తుందండి. సో ఇప్పటికే రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ అయితే ఆల్రెడీ జరుగుతుంది. ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియను కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పొడిగించిందండి. ఇక ఈకేవైసీ చేసుకుంటేనే రేషన్ కార్డులో ఉన్న వారికి అయితే రేషన్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుందండి. సో తప్పకుండా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే ఫిక్స్ చేసిందండి. ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సో తమ ఊర్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి సచివాలయాల్లో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకుని అయితే ఉండాలండి. మ్యాపింగ్ ఎక్కడైతే ఏ సచివాలయంలో మీరు అవుతారో అక్కడ మాత్రమే మీకైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడం చాలా వరకు రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు జనకులు అయితే ఉంటారండి. సో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కలిగి అయితే ఉండాలండి. లేదంటే కనుక మ్యారేజ్ అయినప్పుడు వారి యొక్క ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్గా అయితే ఇంటి పేర్లు అయితే ఉండవలసి అయితే ఉంటుంది. అలా ఉన్నా కూడా మీరైతే రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ కనుక అలా లేని పక్షంలో కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి. అప్పుడు మీకు కొత్త రేషన్ కార్డు అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అనేవి ఏటీఎం కార్డు సైజులో అయితే ఇస్తారండి. పాత రేషన్ కార్డుల సైజులో అయితే ఉండవు, ఏటీఎం కార్డు సైజులో అయితే ఉంటాయి. అవి స్మార్ట్ కార్డుల కింద పిలువబడతాయండి. ఒక స్మార్ట్ కార్డులు అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక రేషన్ కార్డు అప్లై చేసుకునే టైంలో ప్రధానంగా మీరు పాటించాల్సిన రూల్స్ అయితే ప్రధానంగా ఇవ్వండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే ఉండవలసి అయితే ఉంటుంది. కంపల్సరీ మీరు ఒక రేషన్ కార్డులో ఉంటే కనుక దాని నుంచి స్ప్లిట్ అవ్వాలండి. స్ప్లిట్ అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్ప్లిట్ అవ్వి ఒకే రేషన్ కార్డులో ఉంటే అదేవిధంగా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. అప్పుడు మాత్రం మీరైతే రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ పొందుతారండి. దీంతోపాటే మినిమం ఏ అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమాలు తీసుకొస్తుందో అంటే మీరు బిలో పవర్టీ లైన్లో ఉండాలి. అదేవిధంగా కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెక్ చేస్తుందండి. అలా ఎవరైతే ఖచ్చితంగా ఒక రూల్స్కు అనుగుణంగా ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వారికైతే కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్స్ ఉండాలి. దీంతోపాటే కొత్త జంటలు అయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది. ఇక దీంతోపాటే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అంటే మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఇక డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా చూపించాల్సి అయితే ఉంటుంది. సో మీరు పెళ్ళి అవిన వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా అయితే మ్యారేజ్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసుకుని ముందుగానే ఏర్పాటు చేసుకుని అయితే పెట్టుకోండి. ఆ తర్వాత స్ప్లిట్ ఆప్షన్ ఉపయోగించుకోండి. స్ప్లిట్ అయిపోయి తర్వాత కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. ఇక స్ప్లిట్ ఆప్షన్ చూసుకుంటే ప్రధానంగా ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా యాడ్ చేయాలనుకుంటారు పిల్లల్ని. సో అలాంటి టైంలో వారి యొక్క పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ సంబంధించి ఆధార్ కార్డ్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక దీంతో పాటే ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది. ఇవన్నీ తీసుకుని మీరైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్ ద్వారా వాళ్ళని అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తారు, దాని తర్వాత యాడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఫర్దర్గా మనం చూసుకుంటే కనుక చాలా వరకు ఏంటంటే సరెండర్ కార్డ్స్కి సంబంధించి ఆప్షన్ వచ్చింది. అంటే కార్డులు ఎవరికైనా వద్దంటే కనుక అవైతే ఇచ్చేయచ్చు. అదేవిధంగా ఎవరన్నా కూడా తీసేయాలంటే కనుక దానికి సంబంధించి తగిన ఆధారాలు, ప్రూఫ్స్ అయితే చూపించాల్సి అయితే ఉంటుందండి. అంటే ఎందువల్ల తీసేస్తున్నారు అని చెప్పేసి ఈ సిచ్యువేషన్లో అడుగుతారు. చాలా వరకు ఎవరన్నా మరణిస్తే తప్ప ఈ యొక్క తీసేయడం అనేది స్ప్లిట్ ఆప్షన్ ద్వారా చాలా వరకు వాడరండి. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే చాలా వరకు ఏంటంటే విదేశాల్లో ఉంటున్న వాళ్ళు అయితే ఉంటారండి. చాలామంది డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను అయితే తీసేసి రేషన్ కార్డు చాలామంది అయితే పొందుతున్నారండి. అలాగా అవ్వకూడదని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రూల్ అయితే పెట్టి కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే యొక్క సరెండర్ అనేది, అదేవిధంగా చాలామందిని తీసేయడం అనేది ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్. ఇక మిగతా కేసెస్లో చూసుకుంటే కనుక కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడం కావచ్చు, స్ప్లిట్ ఆప్షన్ ఎవరైతే యాడ్ చేయడానికి వాడుతుంటారో ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ ఎనబుల్ అయితే అయ్యి ఉన్నాయండి. ఇది కూడా మనకి 4 రోజుల పాటు టైం ఇచ్చామని చెప్పేసి అయితే అన్నారు. సో దీని తర్వాత కూడా ఫర్దర్గా మనకి డేట్
డేట్ అయితే పొడిగించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాగ ప్రొలాంగ్ అయితే సాగే అవకాశం అయితే ఉంటుంది. అలా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఈ పనులన్నీ కూడా త్వరగా వెంటనే అయితే చేసుకోండి. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకి 4 రోజుల పాటు అయితే టైం అయితే ఇచ్చారు. నిన్నటి రోజున ఓపెన్ చేశారు కాబట్టి సర్వర్లన్నీ కూడా నిన్నటి రోజున సరిగ్గా అయితే వర్క్ అవ్వలేదు. ఇవాళ నుంచి అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతాయండి. సో మీరు టైం చూసుకుంటే అయితే గ్రామ వార్డు సచివాలయాలకి అయితే అందరూ కూడా వర్క్స్ అయితే చేయించుకోండి. సో రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఇది అప్డేట్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.